జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తారని పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మనోహర్ కోరారు. నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4ంటికి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. సో మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో 3 రోజులు నిర్వహించుకొని దాని తర్వాత తెనాలికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంఖారావం ఒక విధంగా భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ఉమ్మడి ప్రణాళిక గురించి, రాజకీయ వ్యూహాల గురించి, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో, ఎందుకోసం ఈ ప్రాంతం కోసం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం పైన కూడా మేము పోరాడాము. ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రత్యేకంగా ఆయన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సత్తెనపల్లిలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 231 మంది రైతులకి, కుటుంబాలకి ₹1,00,000 చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 2,31,00,000 రూపాయలు ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, రాజకీయ కోణం నుంచి చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా